అమెరికన్ మిలిటరీ నికోలస్ మడూరోని పట్టుకున్నప్పుడు అది నార్మల్‌గా మనం రెజిమ్ చేంజ్ అంటే ఎలా ఇమాజిన్ చేసుకుంటామో అలా జరగలేదు. ట్యాంక్స్ ఏవి వెనుజులా క్యాపిటల్‌లోకి ఎంటర్ అవ్వలేదు. అసలు యుద్ధాన్నే ప్రకటించలేదు. కానీ తెల్లారేసరికి వెనుజులా ప్రెసిడెంట్ అసలు ఆ దేశంలోనే లేడు. దీన్ని బట్టి అమెరికా ఒక దేశ లీడర్‌ని మార్చే విధానాన్ని మార్చేసినట్టు అర్థమవుతుంది. యుద్ధాల్లాంటివి లేకుండా చిన్న టార్గెటెడ్ మిలిటరీ ఆపరేషన్‌తో టాప్ పొజిషన్‌లో ఉన్న వ్యక్తిని రిమూవ్ చేసింది. అయితే ఇప్పుడు మిగిలిన పెద్ద ప్రశ్న ఏంటంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది? అమెరికా ఈ లీడర్‌ని రిమూవ్ చేసి ఆగిపోతుందా? లేదా మరలా దేశాన్ని పాలించడానికి ప్రయత్నించి ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో చూసినట్టు ఇబ్బందులు పడుతుందా? దీనికన్నా ముందు అసలు ఎగ్జాక్ట్‌గా ఏం జరిగిందో చూద్దాం. అమెరికా ఫస్ట్ ఎయిర్ స్ట్రైక్స్‌లో రాజధాని క్యారకస్‌లో ఉన్న మిలిటరీ అండ్ సెక్యూరిటీ లొకేషన్స్ మీద దాడులు చేసింది. దీనితో చిన్న ఓపెనింగ్ దొరికింది. ఆ గ్యాప్‌లో అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్ హెలికాప్టర్స్ నుండి మడూరో ఉన్న సెక్యూర్డ్ లొకేషన్‌ని చుట్టుముట్టి అతన్ని, అతని వైఫ్‌ని కూడా ప్రాణాలతో పట్టుకున్నారు. వెనుజులా అఫీషియల్స్ రియాక్ట్ అయ్యే టైంకి అమెరికా వాళ్ళిద్దరిని దేశం దాటించేసింది. అమెరికా చాలా కాలం నుండి మడూరో మీద పెడుతూ వస్తున్న డ్రగ్ ట్రాఫికింగ్ కేసెస్లో ఇరికించింది. తర్వాత ట్రంప్ ఏమన్నాడంటే వెనుజులాని టెంపరరీగా మేమే పాలించబోతున్నాం. సో నెక్స్ట్ అసలు ఏం జరగబోతుందనే క్యూరియాసిటీ మొదలైంది. అమెరికా ఈ ఆపరేషన్ని లా ఎన్ఫోర్స్మెంట్ అనే లీగల్ టర్మ్స్తో ఫ్రేమ్ చేసింది. కానీ దీనికి ఏం పేరు పెట్టినా ఒక దేశ గవర్నమెంట్ హెడ్ని రిమూవ్ చేయడం అంటే అది రెజిమ్ చేంజే అవుతుంది. లీగల్ టర్మ్స్తో దీన్ని సమర్థించుకుంటుంది. మరి అమెరికా గతంలో జరిపినట్టు యుద్ధాలు లేకుండా ఇలా ఒక ఆపరేషన్ని ఎందుకు జరిపింది? ఓల్డ్ మోడల్ ఎందుకు ఫెయిల్ అయింది? ఫస్ట్ మనం లిబియాని చూస్తే గడాఫీపై దాడి చేసి పవర్ నుండి రిమూవ్ చేసింది. రెజీమ్ చేంజ్. ఇక ఈ దేశం మన కంట్రోల్లోనే ఉంటుంది, ఆయిల్ కూడా మన కంట్రోల్ అని మిలిటరీని వెనక్కి తీసుకుంది. అయితే సీన్ రివర్స్ అయింది. వెంటనే ఆ దేశంలో ఉన్న రెబల్ గ్రూప్స్ ఒక్కో రీజియన్ని ఒక్కో గ్రూప్ లెక్క కంట్రోల్లోకి తీసుకున్నాయి. ఆయిల్ని ఇల్లీగల్గా అమ్ముకుంటున్నాయి. శాంక్షన్స్ని విధించినా ఉపయోగం లేదు. చర్చలు జరపాలన్నా దేశం మొత్తం ఒక్కరి కంట్రోల్లో లేదు. సో ఫెయిల్ అయింది. ఇక ఇరాక్లో చూస్తే యుద్ధం ప్రకటించి మిలిటరీ ఫోర్స్ని పంపింది. వెంటనే సద్దాం హుసేన్ ప్రభుత్వాన్ని కూడా కూల్చేసింది. ఒక పపెట్ గవర్నమెంట్ని నిలబెట్టి ఆయిల్ ఫీల్డ్స్ని కూడా మిలిటరీ ఫోర్స్తో కంట్రోల్లో ఉంచుకుంది. అయితే సద్దాం హుసేన్ పోయాక ఐసిస్ అలాగే ఇంకొన్ని మిలిటెంట్ గ్రూప్స్ ఇరాక్లో పవర్ కోసం చూశాయి. మెయిన్ ఐసిస్ ఈ తీవ్రవాదులతో ఫైట్ చేస్తూ ఎంతోమంది ట్రూప్స్ని కోల్పోయింది. ఎన్నో లక్షల కోట్లు ఖర్చయ్యాయి. కానీ ఇరాక్లో తమ పపెట్ ప్రభుత్వం అధికారంలో ఉండాలంటే అమెరికన్ మిలిటరీ అక్కడే ఉండాలి. ఇలా ఇరాక్లో ఒక ట్రాప్లో ఇరుక్కుపోయి ఇప్పటికీ ఉంది. ఇక ఆఫ్ఘనిస్తాన్లో అయితే దాదాపు 20 సంవత్సరాలు మిలిటరీని మెయింటైన్ చేసి ఆఫ్ఘన్ గవర్నమెంట్కి సపోర్ట్ ఇచ్చాక బాగా ఖర్చు అవుతుందని ఎలా తప్పుకుందో లేదో వెంటనే తాలిబాన్ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఈ 3 ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చెప్పినట్టు సేమ్ సీక్వెన్స్లో జరగలేదు, వేరు టైమ్ లైన్స్. కానీ ఈ 3 కూడా 3 గుణపాఠాలని నేర్పించాయి. రెజీమ్ని చేంజ్ చేయటం ఈజీయే, కానీ దాని తర్వాత జరిగేదాన్ని హ్యాండిల్ చేయటమే కష్టం. రెజీమ్ చేంజ్ చేసి వెంటనే తప్పుకుంటే వేరే మిలిటెంట్ గ్రూప్స్ కంట్రోల్లోకి తీసుకుంటాయి. ఒకవేళ కొంచెం స్టెబిలిటీ వచ్చేదాకా ఉండి వెళ్దాం అనుకుంటే ఆ ట్రాప్లో చిక్కుకొని అక్కడే ఉండిపోవాలి. ఎంతకాలం ఉన్నా ఒక్కసారి తప్పుకుంటే కంట్రోల్ పోయినట్టే. సో మడూరో మీద చేసిన ఆపరేషన్ అనేది ఈ 3 ఫెయిల్యూర్స్ని దృష్టిలో పెట్టుకుని చేసినట్టు కనబడుతుంది. ఈసారి ఇక్కడికి మిలిటరీని పంపి గవర్నమెంట్ మొత్తాన్ని కోల్చలేదు. వెనుజులా మిలిటరీ, కోర్టులు, ఇతర ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి. సిస్టమ్ని నాశనం చేయకుండా కేవలం హెడ్ని మాత్రమే ఎత్తుకుపోయింది. వెనుజులా సుప్రీం కోర్ట్ వైస్ ప్రెసిడెంట్ని ప్రెసిడెంట్గా ప్రకటించింది. ఈ అప్రోచ్లో అమెరికాకి ఉండే అడ్వాంటేజ్ ఎలా ఉండొచ్చంటే వెనుజులా వేరే ఏదైనా ఆర్మ్డ్ గ్రూప్స్ వచ్చినా ఫైట్ చేసి నిలబడగలదు. కానీ కొత్తగా ఎవరు ప్రెసిడెంట్ అయినా సరే అమెరికన్ నేవీని దాటి ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేయలేరు. సో అమెరికాకి లొంగి చెప్పినట్టు వినాల్సింది. ఒకవేళ ఇదే చేస్తే అమెరికా ఆ 3 ఫెయిల్యూర్స్ నుండి నేర్చుకొని రెజీమ్ చేంజ్ విధానాన్ని పూర్తిగా మార్చేసిందని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ట్రంప్ మరలా వెనుజులాని మేమే టెంపరరీగా రూల్ చేస్తామని అంటున్నాడు. మరి దీని అర్థం ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అమెరికా యుద్ధం లేకుండా రెజిమ్ని చేంజ్ చేయడం నేర్చుకుంది. కానీ క్లియర్గా అంది ఏంటంటే
ఇందాక చెప్పినట్టు ఇక బయట ఉండి నేవీతో కొత్త ప్రభుత్వాన్ని ఒత్తిడి పెడుతుందా, లేదా మరలా మేమే రూల్ చేస్తామని మిలిటరీని పంపి గతంలో పడినట్టు ఇబ్బందులు పడుతుందా? త్వరలో ఈ విషయం అనేది తెలుస్తుంది. మరి ఈ రెండింటిలో ఏం చేస్తుంది అనుకుంటున్నారో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.